దేవుని వాళ్ళారా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. మొదటిగా రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి అందరూ చదవగలిగితే. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని గురించి ఒక ఆశ్చర్యమైన సంగతులు ఇక్కడ రాస్తున్నాడు. దేవుని గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన యొక్క న్యాయవిధుల గురించి, ఆయన మార్గాల గురించి చెబుతూ ఆహా అంటే ఆశ్చర్యంగా, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరం. ఇక్కడ 3 మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరము. రెండవది, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. మూడవదిగా, ఆయన మార్గములెంతో అగమ్యం అని 3 విషయాలు మనకి 3 మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అది ఈరోజు ఈ మొదటి విషయాన్ని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఏంటది? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. నిజంగా బైబిల్లోనండి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తేనండి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటాం. ఇలా ఎందుకు చేసి ఉంటాడు దేవుడు అని మనం నిజంగా ఆశ్చర్యపోతే, ఇలా చేస్తే బాగుంది కదా అని మనం కొంచెం సలహాలు ఇస్తూ ఉంటుంటాం కదా దేవునికి. ఒక చిన్న సలహా చెప్పమంటారా? దేవుడు చెట్టు ఎందుకు వేయాలి, తినకూడదు ఎందుకు అనగల, చెట్టు వేయకపోతే బాగుందని కదా దేవుడు అనుకుంటాం మనం. చెట్టు లేకపోతే తినగలరా? అమ్మ తింటారా? చెట్టు లేకపోతే అక్కడ తినగలరా? మరి దేవుడు ఎందుకు చెట్టు వేసాడు, చెట్టు వేయకపోతే బాగుందని కదా అనుకుంటాం. అందుకే ఇక్కడ పౌలు గారు ఆయన జ్ఞానం గురించి, బుద్ధి గురించి తెలిసి అంటున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరం బాబు. ఆయన గురించి ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతం, ఆశ్చర్యమేనండి. ఈరోజు ఒక భక్తుడి జీవితాన్ని గురించి మనం దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్య ఎంత గంభీరమైనది, ఎంత ఉన్నతమైనది ఆలోచిస్తే, ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఆయనే, కానీ ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము గురించి మనం ఆలోచిస్తే, ఈయన జీవితంలో జరిగిన విశేషాలు, జరిగిన పరిస్థితుల గురించి చూస్తే మనకి అనిపిస్తుంటుంది, అయ్యో ఎందుకు ఇలా చేశాడు దేవుడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంది కదా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటూ ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము అంటే దేవుని ఆలోచనలు కానీ, ఆయన బుద్ధి జ్ఞానములు మనుషుల బుద్ధి జ్ఞానములు వంటివి కావండి. మన ఆలోచనలు వేరు, మన బుద్ధి వేరు. మనది చాలా లిమిటెడ్ అంటే గట్టిగా అరవలేము, గట్టిగా తినలేము, గట్టిగా పరిగెత్తలేము, ఏంటి సూర్యుడిని మనము చూడలేము. మనదంతా చాలా లిమిట్ అనమాట. మన జ్ఞానం కూడా లిమిటేనండి. మన జ్ఞానం కూడా అపరిమితమైన ఆ జ్ఞానం కాదు, దేవుడిది అపరిమితమైనది. అంటే నాట్ కౌంటబుల్, మనం లెక్కించలేనటువంటిది. అసఖ్యములు, అగమ్యములు, అగోచరము, ఇలా బైబిల్లో ఉంటాయి మనకి మాటలు. ఆయన అగోచరమైన, అగమ్యములైన, అసఖ్యములైన ఆయన జ్ఞానం, గంభీరమైన జ్ఞానం గురించి మనం ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కొన్ని విషయాలు మనం ఈరోజు ఒక భక్తుడి గురించి పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము. ఆదికాండము మనకు తెలిసిన ఆయనే, కానీ ఈరోజు ఒక విశేషమైన సంగతిని మనం నేర్చుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతని విషయమై
యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక రెబెకమ్మ గారు, అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ రెబెకమ్మ గారు ఇస్సాకు గారు వాళ్ళకి గొడ్రెలుగా ఉన్నప్పుడు పిల్లలు లేనప్పుడు దేవుని అడిగారంట. వాళ్ళు ఏమడిగారంటండి? దేవుణ్ణి అడిగారు పిల్లలు కావాలని. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే 2 బిడ్డలని ఒకేసారి, ఒకళ్ళు కాదు, ఎంతమందిని? ఒకేసారి 2. ఆ 2 పరిస్థితి ఎలా ఉందంటే కడుపులో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెనుగులాడతామంటే గొడవడుతున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. ఎక్కడ? కడుపులోనంట. అంటే తల్లిగారికి ఎలా ఉందంటే వీళ్ళు కొట్టేసుకుంటుంటే 2 బిడ్డలు కడుపులో కొట్టేసుకుని తల్లికి ఎలా ఉంటుందండి? అవి ఒక్క బిడ్డ తన్నితేనే గిలగిలాడిపోతారు తల్లి. ఇవ్వబో తన్నేస్తున్నాడు అంటారు, అమ్మో తన్నేస్తుంది పాప బాబు అంటుంటారు. అటువంటిది 2 కొట్టేసుకుంటున్నారంట, పెనుగులాడుతున్నారంట. ఏంటో మరి ఈ విచిత్రం, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి గర్భంలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? పెనుగులాడుతున్నారంట. వెంటనే పాపం తల్లిగారి, బాబోయ్ నీకు ఎలాగైతే చావటం, ఇంకా నేను బ్రతకడం వేస్ట్, నేను చనిపోవడం వేలని యెహోవాను అడగడానికి వెళ్ళిందంట. ఏంటి ఇలా జరుగుతుందని. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా నీ కడుపులో 2 జనాలు ఉన్నాయి, గొప్ప వంశాలు ఉన్నాయమ్మా, గొప్ప వంశాలు ఉన్నాయి, గొప్ప జనపదాలు ఉన్నాయి నీ కడుపులో. 2 వస్తారు నీ కడుపులో, చాలా బలిష్టమైన జనాంగాలు అవుతాయి వాళ్ళిద్దరూ. అయితే విషయం ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఈ పెనుగులాట అని ఆలోచించినప్పుడు ఎందుకు వీళ్ళు పెనుగులాడుతున్నారు? దేనికోసం వీళ్ళు పెనుగులాట? కొంచెం ఎదరికెళ్దాం, భలే ఉంటుంది విచిత్రంగా. ఎందుకు వీళ్ళు పెనుగులాడుకుంటున్నారో దేవుడు చెప్పాడు. అన్నట్టుగానే వీళ్ళిద్దరూ పుట్టారు. ఏసావు పుట్టాడు మొదట, తర్వాత యాకోబు పుట్టాడు. మీకు విషయం అడుగుతున్నాను, ఏసావు కంటే యాకోబు ఎన్ని సంవత్సరాలు పెద్దోడు అమ్మా? యాకోబు లేదా ఏసావు, వీళ్ళిద్దరు ఎవరు పెద్దరు? యాకోబు పెద్ద. ఎన్ని సంవత్సరాలు పెద్దోడు అంటారు యాకోబు కంటే? అమ్మా 1 సంవత్సరం అంటారా? పెద్దోళ్ళని అడిగారు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో చూద్దాం. అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను ఎంత జ్ఞానం ఉందో, ఎందుకంటే చాలాసార్లు చెప్తూ ఉంటుంటాం మనం. యాకోబు కంటే ఏసావు ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? లేదా ఎన్ని నెలలు పెద్దోడు? ఎన్ని రోజులు పెద్దోడు? చెప్పగలరా? ఒక 5 సంవత్సరాలు ఉంటుందంటారా? వీళ్ళు చదువుకున్నారు, నవ్వుకుంటున్నారు వీళ్ళు. అమ్మా సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, నిమిషాలు కూడా కాదండి బాబు, సెకండ్లే. ఎందుకు చెప్పమంటారా? ఒక సెకండ్లు ఒకసారి చూడండి ఎంత సెకండ్లు అంటే, సహజంగా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదమ్మా, 2వ బిడ్డ పుట్టడానికి ఉంటుంది కదా, తెలిసిన వాళ్ళు. నాకు ఇప్పుడు చూడలేదు మరి. మొదటి పుట్టిన తర్వాత 2వ బిడ్డ పుట్టడానికి అంత కొంచెం సమయం ఉంటుంది కదా. అంటే తర్వాత మరల్ని ఎప్పుడు పుడతారు అనుకుంటున్నాను నేను. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత మరలా కొన్ని నిమిషాలకు కొంచెం సమయం తేడా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి విషయంలో చూడండి ఎంత ఆశ్చర్యమో. అదే 25వ అధ్యాయము 24 నుంచి చదువుకుంటుంది. ఎంత టైమో చూడండి. ఆమె ప్రసూతి దినం కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండి 2 కమల పిల్లలు ఉన్నారు. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను. మొదటివాడు ఎలాగొచ్చాడంట? ఎర్రనివాడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలి? మరలా బిడ్డకి మళ్ళీ ప్రసవేదన పడలేమో. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే బయటకు వచ్చాను, అతని ఒళ్ళంతయు
రోమ వస్త్రముల వల్ల ఉండెను కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టారు, మొదట వచ్చాడు కనుక. తరువాత చూడండి, జాగ్రత్తగా గమనించాలి. తరువాత అతని తమ్ముడు, నెక్స్ట్ వచ్చాడు కదా తమ్ముడు, బయటికి వచ్చినప్పుడు, జాగ్రత్తగానే బయటికి వచ్చినప్పుడు ఏం చేయడు తెలుసా? అతని చెయ్యంట ఎదరెళ్ళిపోతున్న అన్నయ్యని పట్టేసుకున్నాడంట. ఏంటండి విచిత్రం? బయటికి ఆయన వెళ్ళిపోతుంటని అతని చెయ్యి అన్నయ్య గారు ఏసావు యొక్క మడిమునంట కాళ్ళు నెట్టేసుకున్నాడంట. కాళ్ళు నెట్టుకుని బయటకు వచ్చాడంట. అంటే ఎలా జరిగిందన్నట ప్రసవ దినము? వెంటనే సహజంగా బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ పుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇతను ముందు వెళ్ళిపోతుంటేనంటండి ఈ యాకోబు గారు ఏం చేయడంటండి, అతను మడుగును పట్టుకుని ఈయన బయటకు వచ్చాడంట. అంటే ఎంత టైం ఉంటుంది? సెకండ్లేనండి, అలా నిమిషాలు కూడా ఉండదు కదా నా ఉద్దేశం ప్రకారం. అంటే నిమిషం అంటే ఎన్ని సెకండ్లు అండి తెలుసా మీకు? 60 అంకెలు లెక్కెట్టాలి. 1 2 3 ఇలాగ 60 అంకెలు లెక్కెట్టాలి. 60 అంకెలు లెక్కెడదాకా ఉంటారండి బిడ్డలు పుడతాం. ఎంత చెప్పులు జరుగుతుంది ప్రసవ దినాలు? చాలా ఫాస్ట్గా జరుగుతాయి. గంటలు పట్టదండి, నిమిషాలే. అతడు బయటికి రాగానే కాలు రావాలి బయటికి. కాలు రాగానే కాలుతో ఎవరు వస్తున్నారు? యాకోబు వచ్చేస్తున్నాడు. అంటే ఎంత తక్కువ పీరియడ్ ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత వద్ద రివర్స్ మరలా ఎందుకు ఇలా జరిగిందో. పుట్టారు, ముందు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఇద్దరు పెద్దవారు అయ్యారు. పెద్దవారు అయిన తర్వాత పెద్దవాడు ఏమయ్యాడంటే వేటగాడు అయ్యాడు. అంటే అడవుల్లో సింహం జింకల్ని ఇలాగ పట్టుకుని అడవులో వాతావరణం పెరిగాడు కనుక వేటకారి అయ్యాడు. వేట నేర్పరేది ఏందయ్యాడు పెద్దవాడైనప్పుడు. అయితే యాకోబు ఏం చేయడంటే సాధువై గుడారంలో ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇంటి దగ్గర మరి ఏదో తల్లికి సాయం చేయడం సంథింగ్ ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరి జీవిత విధానం ఇది. అయితే దేవుడు బిడ్డల విషయంలో, మగబిడ్డల విషయంలో ఒక నిబంధన పెట్టాడు. ఏంటంటే నిబంధన, ఎవరైతే ముందు పుడతారో వాడే జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వ హక్కు. తండ్రి తర్వాత వారసుడు వారే. లోకంలో మనం చూస్తుంటుంటాం, రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకి ఎంతమంది పిల్లలు ఉంటారు? వాళ్ళ భార్యలు బోలుమంది ఉంటారు, పిల్లలు బోలుమంది ఉంటారు. కానీ రాజు తర్వాత రాజు ఎవరెవరాలు తెలుసా? మొదటి వాడు జ్యేష్ఠుడు. ఇది దేవుడు పెట్టిన నిబంధన. ఇది యాజ్ ఆ రూల్ ప్రకారంగా తండ్రి తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? జ్యేష్ఠుడు, మొదటి వాడు అవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ సెకండ్ల తేడాలోనే పుట్టారు. కానీ పెద్దవాడు ఎవరైపోయారండి? యాసవైపోడు. ఆ సెకండ్ల సమయంలో యాకోబు ఎంతవాడైపోయాడు? చిన్నవాడైపోయాడు. కనుక జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి వెళ్ళిపోయింది? సెకండ్లో యాసవు కొట్టేసాడు. కానీ యాసవు పాపం జ్యేష్ఠత్వం లేదు కదండి. ఇలా ఎదుగుతున్నప్పుడు ఇతనికి ఉన్న ఆలోచన జ్యేష్ఠత్వం మీద మరి కొంచెం పెద్దవాడైన తర్వాత ఈ జ్యేష్ఠత్వం ఒక విలువ తెలుసుకున్న, జ్యేష్ఠత్వం గురించి తెలిసిన ఈయన అన్నయ్య గారితో ఒకరోజు ఏం జరిగింది మనకు తెలుసు. వేటకెళ్ళాడు, ఏమీ దొరకలేదు, చాలా ఆకలితో వచ్చాడు. వచ్చేటప్పటికి ఈయన ఏం చేస్తాడు? ఇంటికాడ వంట వండి ఆయన ఎర్రన కూర అంట, చిక్కుడుకాయల కూర, కలకూర కూర ఇది అంటున్నారు అక్కడ. ఆ కింద ఉంటుంది చిక్కుడుకాయల కూర అనేది ఉంటుంది కదా. 24 చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. గనుక ఎప్పుడైతే ఆకలితో, జాగ్రత్తగా ఎప్పుడైతే ఆకలితో ఇంటికి వచ్చాడో, తినడానికి ఏం లేనప్పుడు చక్కగా గుమ్మగుమ్మలాడిపోతుంది. మరి ఏం వేసాడు, ఏం మసాలా పడ్డాడు ఆ రోజుల్లో, ఏం కారం పడ్డాడు, కానీ ఎర్రగా మంచి బాగా కనిపిస్తుందంట. చూడగానే తినేయాలనిపించింది. అప్పుడు ఒరే తమ్ముడు నాకు ఆకలేస్తుంది, కొంచెం ఆ కూర ఏదో బాగుంది, కొంచెం పెట్టరా అంటే, నేను పెట్టను. ఏరా అన్నయ్యనరా, నాకు జ్యేష్ఠత్వం హక్కు కావాలి. ఇదేంట్రా బాబు ఈ టైంలోనూ? లేదు, నాకు జ్యేష్ఠత్వం కాదు, నువ్వు పెద్దోడు అయిపోయావు, తండ్రి తర్వాత నీకే ఆశీర్వాదాలు, నీకే దీవెనలు, నీకే జ్యేష్ఠుడు, నీకే మొదటగా. ఒకవేళ తండ్రి యొక్క ఆస్తి మొదట నీకే ఇవ్వాలి, తర్వాత నాకు అది కావాలి అన్నాడు. ఓరు బాబు ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాడు రా నాయన, నాకెందుకు జ్యేష్ఠత్వం పక్కని ఏం చేశాడంటే చూడండి, అక్కడ ఆయన
నేను 30 వచ్చును. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుకు అతని పేరు ఎదోము అనబడిను. అందుకు యాకోబు గారు అంటున్నారు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా, ఏసావు నేను చనిపోవచ్చున్నాను కనుక, సాబోచున్నాను కనుక జ్యేష్ఠత్వం నాకెందుకు, చచ్చిపోయేవాడికి జ్యేష్ఠత్వం ఏం చేసుకుంటాడని ఏం చేశాడంటే నాకెందుకు అనెను. అప్పుడు యాకోబు తెలివిగా ఏమన్నాడు తెలుసా? నాకు ప్రమాణం చేయి. ఏమన్నాడా? ప్రమాణం చేయదుగో, ఈ రోజు నుంచి నా జ్యేష్ఠత్వపు హక్కు నా తమ్ముడైన యాకోబుకి చెందినని ప్రమాణం చేయి అన్నాడు. ఊరికి ఇవ్వలేదండి. ఏమన్నాడు ఆయన? ప్రమాణం చేయి. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? అతడు ఏసావు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, అప్పుడు యాకోబు ఆహారమును అతని అన్నయ్యకు చిక్కుడుగాయల వంటకము అన్నయ్యకి ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తునీకరించాను. చూసారా? కేవలం దేంతో కొనేసాడండి? చిక్కుడుగాయల కూరతో. ఎందుకో తెలుసా? ఈ జ్యేష్ఠత్వపు హక్కు అనేది అండి, నా ఉద్దేశ ప్రకారం ఈయనకి గర్భంలో ఉన్నప్పుడే తెలిసిపోయింది. అందుకనే గొడవ. నేను ముందు వెళ్తాను, నేను ముందు అని పెనుగులాడేస్తున్నారంట. గొడవంట. యాస వెళ్ళిపోతుంటే నేను కాలు పెట్టేసుకున్నా, నేను వస్తున్నారా బాబు అని. అంటే ఈ జ్యేష్ఠత్వం గురించి మరి ఈ పాప తల్లి గర్భంలో ఈయనకి ఎలా తెలిసిపోయిందో చూడండి. పెనుగులాడేస్తున్నారట. పెనుగులాడుతున్నా కానీ దేవుడు మాత్రం ఎవరికి ఇచ్చాడు? యాసావుకి ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వపు కొరకు అనుకుంటే వీళ్ళు పెనుగులాడుతున్నారు. ఇందుకు ఇదే సందర్భంలో ఒక సందర్భంలోనండి ఆశీర్వాదాల కోసము యాకోబు గారు దేవదూతతో ఒకటి పెనుగులాడారు. ఒక్కసారి ఇక్కడ చెయ్యి ఇక్కడ పెట్టండి. ఒక్కసారి 32వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలోనే అక్కడ దేనికోసం పెనుగులాడుతున్నాడో చూడండి. ఆయన 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు అక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఒక దేవదూతతోనూ యాకోబుతో పెనుగులాట. తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు ఎవరితో పెనుగులాడుతున్నాడంట? దేవదూత నరుడితో పెనుగులాడు వలన నాకు ఇస్తాను, ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని వదులుతలేదంటండి. వదలకపోతే ఒక్కటేసాడంటండి. ఎవరు? దేవదూత. ఎక్కడ? తొడగూటి మీద వేయగానే ఏమైందో తెలుసా? తొడగూటి వసిలేను అంటే లూజ్ అయిపోయింది, దెబ్బ తినేసింది, గాయమైపోయింది, దెబ్బ అయిపోయింది. కనుకనే ఏం చేసాడు తెలుసా? అతడు కుంటుకుంటూ వెళ్ళాడంటండి. ఇంతకీ ఇక్కడ దేనికోసం పెనుగులాట తెలుసా మీకు? ఇక్కడ ఇక్కడ దేనికోసం పెనుగులాట? ఆశీర్వాదము కోసం. చివరికి దెబ్బ తింటానికైనా ఒప్పుకున్నాడు కానీ ఏం చేశాడు? వదలలేదంటండి. అసలు వదలలేను. వదులు నో, నేను వదలనయ్యా, నన్ను ఆశీర్వాదించి వరకు నేను నిన్ను. అయినా కొట్టాడు, అయినా వదలలేదు. అమ్మ బాబు, వీడు సామాన్యుడు కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ముందు వెళ్తాను. ఎవరితో పెనుగులాడాడు? యాకోబు అన్నగారితో దెబ్బలాడాడు. చివరికి దీన్ని ఎలా సాధించాలి? ముందు వెళ్ళిపోతున్నాడు అన్నయ్య అని క్వాలిటీస్ వెనకాల వచ్చేసినా కానీ జ్యేష్ఠత్వం దొరకలేదు. తర్వాత ఈ దొరికింది సమయం ఎప్పుడు? చక్కగా ఆకలితో వచ్చాడు. అబ్బాలే దొరికాడు రా అన్నయ్య, వచ్చేయి తీసుకోరా అన్నాడు. కుదరదు ప్రమాణం. అందుకంటే మీ మాటల్లో అందుకని యేసుప్రభువు అంటారు, ప్రమాణం చేసినప్పుడు జాగ్రత్తగా ప్రమాణం అవునంటే అవును, ఆకాశము తోడండి కానీ, భూమి తోడండి కానీ, కొంతమంది చేతి నేతి మీద తోడండి అంటారు. వద్దు ప్రమాణం. ఎందుకు? ప్రమాదం, చాలా ప్రమాదం. ప్రమాణం అనేది చాలా ప్రమాదం అండి. మనకు తెలియక చేసేస్తుంటుంటాం. కానీ దేవుడు అక్కడ రాసుకుంటాడు కదా. మనం చేసేవన్నీ రాసుకుంటాడు రేసు కూడా. మనం చేసేవన్నీ, మనం చూసేవన్నీ నడిచి అన్నీ రాసుకుంటాడు. అందుకని మీ మాట అవునంటే అవును, ఆకాశము తోడని. నా మాట మీకు చూపిస్తా దేశప్రభు. ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, యెరూషలేము తోడని కానీ, చివరికి నీ తల తోడని కానీ పెట్టుకోవద్దు, వద్దు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఈ యాకోబు? నా జ్యేష్ఠత్వ హక్కుని ఈ రోజు నుంచి నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు అన్నాడంతే. వెంటనే వచ్చేసింది. తర్వాత ఏం చేశాడు తెలిసింది? తర్వాత ఆయన జీవితంలో మరలా ముందుకెళ్తే అది కన్నా వచ్చేయండి. తర్వాత ఈయన
జ్యేష్ఠత్వం అయితే వచ్చేసింది, కానీ ఆశీర్వాదాలు మరలా తండ్రి ఇస్తే ఆశీర్వాదాలు పొందుకునే మరలా ధన్యత ఏ పెద్దోడికి ఉంది. జ్యేష్ఠత్వం వచ్చేసి పెద్దవాడు హోదా వచ్చేసింది, కానీ ఆశీర్వాదాలు అనేవి తండ్రి ఎవరికి ఇస్తే వాళ్ళకే చెందుతాయి మరలా. అప్పుడు మరలా ఏం చేశాడు? అప్పుడు ఈ మాట తల్లి అంది, నాయన 27వ వచనం నేను చదువుతున్నాను, 27వ అధ్యాయం చెప్తున్నాను. ఎప్పుడైతే మృతుడైపోయాడో తండ్రి ఇసాక్ గారు పెద్ద కుమారుని పిలిచి, నాయన నేను నిన్ను పెద్దోడు కనుక నేను ఆశీర్వాదాలు అనుకుంటున్నాను గనుక నాకు మంచి వంటకం చేసి సిద్ధం చేయి, నేను తినేసి నిన్ను ఆశీర్వదిస్తాననగా, తల్లి మాట విని వెంటనే కుమారుని పిలిచి, నాయన మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు మంచి ఒక వేటను తీసుకురావడానికి, గనుక నువ్వు దయచేసి నా మాటని, నీకు ఎలాగో జ్యేష్ఠత్వం వచ్చేసింది, ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలి, దాంతోడు ఈ ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి అని వెంటనే కొడుకుకి పెద్ద కొడుకు యొక్క వస్త్రాలు తీసి పెద్ద కొడుకు యొక్క గెటప్ వేసి ఈవిడ ఒక మేకపిల్ల తీసుకొచ్చేసి, నాయన మేకపిల్ల తీసుకురా అని మేకపిల్ల తీసుకొచ్చి దాన్ని వంట చేసి యాసావులాగా వెళ్ళాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. దేనికోసం? ఆశీర్వాదాల కోసం. చూడండి, ఇక్కడ ఈ జ్యేష్ఠత్వ హక్కు కోసం ఆయన చేస్తున్న మోసాలు చూడండి ఒకసారి. చెప్పాలంటే అది మోసమే, ఆయన పేరే మోసగాడని ఉంది బైబిల్లో. పేరుకు తగ్గట్టుగా అదే అంటాడు, పేరుకు తగ్గట్టుగానే చేస్తున్నాడు అతడు, నిజమే అంటుంటాడు ఏసావు యాకోబుని. అతని పేరు యాకోబు, పేరుకు తగ్గట్టు చేస్తున్నాడు. అక్కడ చుక్కుడుగాయల కోసం ఏం చేశాడు? అన్నయ్య గారిని దాన్ని మెల్లింగా లాగేసుకున్నాడు మోసం చేసి. రెండవది ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రియమైన దేని వల్లరా, ఆశీర్వాదాల కోసం. దేనికోసం అంటే ఆశీర్వాదాల కోసం ఇక్కడ మెల్లగా పట్టుకుని వెళ్ళాడు. అన్నయ్య గారు బట్టలు వేసుకున్నాడు, మొత్తం వెళ్ళి నాన్నగారు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాన్నగారు అన్న. ఇదేంటి ఏసావు? అవును నాన్నగారు నేనే. ఇదేంటి నీ మాట యాకోబులే ఉన్నదేమి? అవును నాయన, నేను ఏసావుని యాకోబుని కాదు. ఇగో నీవు చెప్పినట్లుగా నేను చూడు అక్కడ ఎవరిని మోసం చేస్తున్నాడు ఇప్పుడు? ఆశీర్వాదాల కోసం ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాడు? తండ్రిని మోసం చేస్తున్నాడు. నాయన నేను ఏసావునే, ఇంత త్వరగా వచ్చేసావు నాయన. అవును నాయన, నేను వెళ్ళగానే నాకు ఎదురొచ్చేసింది ఈ జంక. ఏమన్నాడు? నేను వెళ్ళటంటే ఎదురొచ్చేసింది నాకు, అందుకే పట్టుకుని వచ్చేసి వంట చేసేసి కబాబా తీసుకొచ్చాను ఆయన అనగా. పాపం ఈయనకి ఏదో డౌట్ ఉంది, కానీ ఏమో దేవుడు ఒకవేళ ఈయనకి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడేమని తినేసి వెంటనే దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రాగానే తడుము చూశాడంట, తడిమాడు అంటండి. ఇతను నిజమేనా కాదా అని. ఇతను ఏం చేశాడు? ఎవరు బట్టలు వేసి నిలిపాడు? యాసవ్ బట్టలు వేసి, బట్టల్లో కూడా మోసం. ఆ యాసవ్ బట్టలు వేసుకుని వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళగానే ఆ బట్టల్లో మరి ఎలాగైనా మన విచిత్రం ఏంటంటే, మన బట్టల్లో మనం వేసుకున్న బట్టల్లో మన ఒంటి స్మెల్ ఉంటుందంటండి. మనం వేసుకున్న మన బట్టల్లో ఎవరి స్మెల్ ఉంటుంది? మన బట్టల స్మెల్ ఉంటుంది. అందుకని మీకు తెలుసో లేదో, నేరస్తులను పట్టుకోవడానికి కుక్కలు ఏం చేస్తాయి తెలుసండి? వాళ్ళ వాసన ఎక్కడున్నా పట్టేస్తుంటాయి. అంటే వాళ్ళకి సంబంధించిన వస్తువు అక్కడ ఉందనుకోండి, ఆ వాసనను బట్టి అవి ఎక్కడున్నది పట్టేసుకుంటుంటాయి. అంటే మనం వేసుకునే బట్టల్లో ఆ బట్టలకి మన శరీర సంబంధమైన వాసన దాన్ని పట్టి ఉంటుంది. గనుక యాకోబు గారు తల్లిగారు చూడు ఎంత ప్రేరేపించింది, నాయన నీ బట్టలుగా తీసుకోవాల్సింది. ఎవరు బట్టలు వేసుకోవాలి? యాసో బట్టలు వేసుకోమంది. యాసో బట్టలు వేసుకుని వెళ్ళాడు. వాసన చూశాడంట, ఇది ఎవరి బట్టలు? యాసావే నివని. వెంటనే ఆయన ఏం చేశాడు? అక్కడ యాసావుని దీవించేశాడు. ఏం చేశాడు ఆయన? యాసావుని ఆయన దీవించేసేటప్పటికి యాసావు యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరికి వచ్చేసినాయి? తర్వాత యాసావు వచ్చాడు, నాన్న అంటున్నాడు. ఇదెవరో? నేను యాసావుని. ఇందాక వచ్చింది ఎవరు? అయ్యి బాబు, యాకోబు వచ్చి ఆశీర్వాదాలు కొట్టేశాడు నాయన. అయ్యయ్యో, మీకు ఎన్ని విషయాలు చెప్తాను. దేవుని ఇందాక మొదట మాట చదివాను, ఏమని? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. ఇక్కడ ఏంటని గంభీరం జ్ఞానమో తెలుస్తుంది మీకు చివరి వరకు జాగ్రత్తగానండి. ఏంటని చేసే కార్యక్రమాలు. ఇక్కడ వెంటనే యాసా వచ్చాడు. తర్వాత నాన్న వచ్చాను, ఇదిగో వండుకొచ్చాను. ఇదేంటి? ఇందాక వచ్చింది ఎవరు? నేను ఇప్పుడు వచ్చాను కదా నాన్న అంటే అప్పుడు అర్థమైంది. 27వ అధ్యాయము
అప్పుడు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో 32 వచనం, తండ్రి యాకోబు గారిని ఇసాకు గారు గజగజగా వణుకుపోతున్నాడు చూడండి. అతని తండ్రి ఇసాకు, నీవెవరవని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును యాసావుని, నీ జ్యేష్ఠ కుమారుని మొదటి కొడుకుని నాయనా నేను అనగానే ఇస్సాకు మిక్కటముగా గటగట గటగ వణుకుపోవచ్చు. బాబోయ్, దేవుడు నా పెద్ద కుమారుడికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు నేను అనవసరంగా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. వణుకుపోతున్నాడు అంటే దడొచ్చేసింది ఆయనకి. గజగజగజ వణుకుపోతున్నాడు. ఏంటి నువ్వా యాసావ్వి? మరి ఇందాక ఇచ్చింది ఎవరికి నాయన? అప్పుడు పాప మరలా బాధపడిపోతూ యాసావు అంటున్న మాటలు చూడండి 35 వచనం, అందుకు అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెని తీసుకుని పోయాను. అప్పుడు యాసావు అంటున్నాడు, యాకోబు అని పేరు అతనికి సరి అయినదిగా చెల్లినది. నిజంగా ఆడికి పేరు తగ్గట్టుగానే చేశాడు. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. అక్కడ వంటకములు మోసపుచ్చాడు, ఇక్కడ దీవునిలో మోసం. చూడండి, అక్కడ వంటక దగ్గర మోసం చేశాడు, ఇక్కడేమో ఆశీర్వాదాల దగ్గర మోసం చేశాడు. తండ్రి దగ్గర కొట్ట తండ్రికి మోసం చేసి తండ్రిని మోసం చేశాడు. తర్వాత వీళ్ళిద్దరిని కొట్టను బట్టి ఆయన యాసావు ఇంకా పగ పెట్టుకున్నాడు. ఈయన బతకనకూడదు, బతకడిస్తే ఇంకా నన్ను ఎన్ని మోసాలు చేస్తాడు వీడు అని పగ పెట్టేసి చంపేయాలి వీడిని అనుకున్నప్పుడు వెంటనే నీ తల్లిదండ్రులు వీడిని, నాయన ఎక్కడి నుంచి వెళ్ళిపో, మేనమామ ఇంటికి వెళ్ళిపో. ఎవరైనా మేనమామ గారు లాబాని దగ్గరికి వెళ్ళిపోవని అక్కడి నుంచి బయలుదేరాడు. ఒంటరివాడు, దిక్కులేని వాడుగా, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇతడు, అయ్యో నా అన్నయ్య దగ్గర 2 సార్లు మోసం చేశాను, చివరికి మా నాన్న కూడా మోసం చేశానని చివరికి బ్రతుకు దేరు కోసం లేదా బ్రతకడం కోసం ప్రాణ రక్షణ కొరకు బయలుదేరిపోయాడు. ఎక్కడికి? బెయేర్షెబా నుండి బయలుదేరిపోయాడు హారానికి. 28వ అధ్యాయము 10వ వచనం, బయలుదేరిపోయాడు యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళి ఒక చోట చేరి ప్రొద్దుగూకింది. వెళ్ళిపోతున్నాడండి. అయ్యో ఒకప్పుడు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇప్పుడు ప్రాణం కావాలి, ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు? ఆయన మీద పగబెట్టాడు, ఈయన చంపేయాలి. అలాగేనా? ఈయన 2 సార్లు మోసం చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, పోని ఆశీర్వాదాలు కూడా తీసేసుకున్నాడు పగబెట్టగానే. అప్పుడు తల్లిదండ్రుల మాటని బయలుదేరాడు బెయేర్షెబా నుండి హారానికి వెళ్ళాడు. అక్కడ మామగారిని కలిశాడు, చెప్పాడు సంగతులన్నీ. మామగారు లాబాన్ గారు, మా అన్నయ్యని 2 సార్లు మోసం చేశాను. ఎన్నిసార్లు మోసం చేశాను? 2 సార్లు మోసం చేశాను. ఒకసారి జ్యేష్ఠత్వం కోసం, రెండోది ఆశీర్వాదాల కోసం. మా నాన్న కూడా మెల్లగా మేనేజ్ చేశాను. ఏం చేశాను? మోసం చేశాను అని మెల్లగా మొత్తం జరిగినదంతా ఆ మాట ఏంటంటే జాగ్రత్తగా అంటే 29వ అధ్యాయము ఆయన ఏం చేశాడంటే 13వ వచనం చివరి చూస్తే 13 చదివేయండి. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబును సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతనిని కౌగిలించుకుని, చూడండి, ముద్దు తన ఇంటికి తోడుకొని పోయేను. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాడు, ఆహారాన్ని వెళ్ళాడు, మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా యొక్క సహోదరి యొక్క కుమారుడు, నా మేనల్లుడు వచ్చాడు అని పరుగుని వెళ్ళి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఏంటి నాయన మేనల్లుడు, ఏంటి ఇలా వచ్చావు అనగానే అప్పుడు నెక్స్ట్ మాట, అతడు సంగతులన్నీ లాబానికి చెప్పాను. మీరు ఈ మాట ఎందుకు చెప్తాను చేతగల? సంగతులన్నీ అని చెప్పాడు లాబానికి, ఇలా జరిగింది ఇటు పరిస్థితి అయ్యా. మోటార్ తర్వాత లాబాన్ గారికి మొత్తం సంగతులన్నీ ఏం జరిగిందో ఆదికాండం నుంచి మొత్తం చెప్పాడు. ఇలా జరిగింది, ఇలా చేశాను, ఇలా వంటకం కోసం వచ్చాడు, ఇలా చేశాను. తర్వాత అమ్మ ఆశీర్వాదం అన్నది. అప్పుడు నేను అన్నయ్య బట్టలు వేసుకుని ఉన్నా కదా, నేను వెళ్ళాను. నాన్నేమో యాకోబు లేకున్నావు ఏంటంటే, లేదు యాసావునే, ఇది ఇలా చేశాను, అలా చేశాను, మొత్తం చేశాను. అన్నయ్య నన్ను చంపటాను అనుకున్నాడు, అమ్మ నాన్న ఇక్కడ పంపించారు, ఇక్కడికి వచ్చాను. ఓకే, మంచిది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అప్పుడు లాబాను
నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు, గనుక నీవు నా రక్త సంబంధివి, నీవు వచ్చిన పని మంచిది, నీకేం కావాలి అనగా వాళ్ళకిద్దరు ఎంతమంది ఉన్నారంటండి? ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, రాహేలు లేయా. లేయా రాహేలు అని చెప్పాలి, ఎందుకంటే పెద్దది లేయా కదండి, లేయా రాహేలు. అయితే వీళ్ళిద్దరిలో రాహేల్ అనే అమ్మాయి ఆవిడ, ఆ తల్లి అందముగా సుందరంగా ఉంది. అప్పుడు ఆయన అంటున్నాడు, యాకోబు గారు, మామగారు మామయ్య, మేనమామ ఏదో అంటారు కదా, పేల పేర్లు ఉంటాయి కదా మనకి, నాకు మీ అమ్మాయికి పెళ్లి చేయి, ఏం చేయమంటాం? ఏమి లేదురా మేనల్లుడా, ఒక 7 సంవత్సరాలు పాలిదానం చేయి. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు అంటే బాబు, ఇప్పుడు ఎవరిని చేసుకుంటారంటే ఎలాగా? ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు, అంటే పాలేతనం మన భాషలో. అతని దగ్గర పని చేశాడు 7 సంవత్సరాలు. అక్కడ ఈ లాభాన్ని ఏం చేశాడంటే 7 సంవత్సరాలు పని చేయించుకున్న తర్వాత ఎవరిని ఇవ్వాలి ఆయనకి భార్యగా? రాహేల్. ఎందుకంటే రాహేల్ అందంగా ఉంది కనుక రాహేల్ ఇవ్వాలి. ఈయన ఏం చేశాడు తెలుసా? లేయాని ఇచ్చాడు. లేయా ఎందుకు ఇచ్చాడు? ఆమె అంత అందంగా ఉండదు, గమ్ముని ఎవరు చేసుకోరామని. మేనల్లుడా ఏమనుకోకు, అక్కడ చిన్న మోసం చేశాడు ఆయన కూడా. ఎందుకని ఈయనే ఇద్దరు మోసం చేశాడు, ముగ్గురిని. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే మోసం చేసినోడికి మోసం అన్నట్టు చూసారా మీకు? ఎవడు తీసిన గొంతులో వాడే పడతాడు అన్నట్టుగా మోసం చేసి వచ్చిన యాకోబు గారికి మామగారు ఏం చేశారు తెలుసా? రాహేల్ని ఇవ్వటం మానేసి ఎవరినిచ్చాడు? లేయాని ఇచ్చాడు. అందంగా ఉండదు, జబ్బు కొండలు అంటే కళ్ళు కూడా అంత బాగోవు. గనికి ఈయన ఏం చేయడంటే భలే దొరికాడు మేనల్లుడు. ఈడు ఎలాగో మోసం చేసాడు, మనం మోసం చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. ఒకవేళ అన్న ఎరా ఎన్న మేనమామ ఇలా చేసావు అంటావు అనుకో, నువ్వు చేసిన పెద్ద గొప్ప ఏంటి అంటాడు. గనికి ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశాడు? ఆమెను ఇవ్వగానే నువ్వేం కంగారు పడకు, ఈమె కూడా నీకు ఇస్తాను, ఇంకో 7 సంవత్సరాలు చేయన్నాడు. అంతే. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మరలా 7 సంవత్సరాలు కలుపు. ఎవరి కోసం? మళ్ళా 7 సంవత్సరాలు అయిపోయినాయి. 7 సంవత్సరాలు ఆమెను కూడా భార్యకి ఇచ్చాడు. 14 అయిపోయినాయి. 14 అయిపోయిన తర్వాత అంటున్నాడు మరలా లాభానికి, నాయన నువ్వు 14 సంవత్సరాలు అయిపోయినాయి, నీకు ఆస్తిపాస్తులు లేవు కనుక ఇప్పుడు నీ పిల్లల కోసము, నీ భార్యల కోసం నువ్వు సంపాదించుకోవాలని మరలా 6 సంవత్సరాలు. అక్కడ ఎన్ని సంవత్సరాలు? మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన 20 సంవత్సరాలు అక్కడ ఏం చేశాడు తెలుసా? ఆయన దగ్గర ఆయన ఉన్నాడు 20 సంవత్సరాలు. ఒకసారి చూడండి 31వ అధ్యాయము 41వ వచనం. 41 ఇది వరకు నీ ఎంట 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తము 6 సంవత్సరాలు నీకు కొలువు చేసి తిని. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఈ మాట మీకు ఎంత చెప్తాను గమనించాలి. ఆయన జీవితంలో చూడండి టర్నింగ్ పాయింట్ ఏది? కేవలం సెకండ్లలో అన్న ముందుకు వెళ్ళిపోయాడు, తమ్ముడు వెనకబడిపోయాడు. ఒకవేళ తర్వాత చెప్తాను దీని గురించి. ఇక్కడ ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కారణం ఏంటి? జ్యేష్ఠత్వం కోసం, ఆశీర్వాదాల కోసమే కదా. అన్నను మోసం చేయవలసింది ఎందుకు? తండ్రిని మోసం చేయవలసింది ఎందుకు? ఆశీర్వాదాల కోసం అన్నయ్యని మోసం చేయటం ఎందుకు? ఎందుకు? దేనికోసం అండి? జ్యేష్ఠత్వం కోసం. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం వెళ్ళాడు. చివరికి అక్కడ 20 సంవత్సరాలు ఉండిపోయాడు. 20 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా బయలుదేరాడు. అక్కడి నుంచి మామగారి దగ్గర నుంచి, మేనమామ దగ్గర నుంచి, లాభాన్ దగ్గర నుంచి బయలుదేరాడు ఆఫ్టర్ 20 years. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు ఈయన? ఒంటరోడు, ఒక్కడికి ఒక చేతి కరెక్ట్గా వెళ్ళిపోడు, బట్టలు ఏమీ లేవు, మూట లేదు, ఏమీ లేదు, ఒంటరిగా వెళ్ళాడు. 25 సంవత్సరాల తర్వాత ఆయన ఎలా వస్తున్నాడు తెలుసా? భార్యలు, పిల్లలు, విస్తారమైన ఆస్తి వస్తున్నాడు. కానీ ఈయనకి ఏమి లేదో తెలుసా? మనశ్శాంతి లేదు, ఏమి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి. 32వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొనరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి ఏం చేసేటమైనా మహానాయిమ అనగా 2 సేనలు అని పేరు పెట్టెను.
అతడు వెళ్తున్నాడు ఎక్కడికి? ఆ హారాన్ నుంచి మళ్ళీ ఎక్కడ బయలుదేరాడు? తండ్రి దగ్గరికి, అన్న దగ్గరికి బయలుదేరాడు. కానీ తనకున్న బాధ ఏంటంటే, దుఃఖం ఏంటంటే, వేదన ఏంటంటే, నా అన్నయ్యని ఎన్నిసార్లు మోసం చేశాను. మా నాన్న అంటే క్షమిస్తాడు, కానీ మా అన్న క్షమిస్తాడో లేదు. నాకు ఎంత ఆస్తిపాస్తులు వచ్చేసింది, ఐశ్వర్యం వచ్చేసింది, ధనం వచ్చేసింది అని పాపం అతడు ఎంత బాధ, మరి దుఃఖంలో బాధలో ఉన్నాడంటే ఒకసారి మీరు చూస్తే 32వ అధ్యాయము 32 వచనం ఒకసారి చూడండి. 32 కాదండి, 32 కాదు, ఒకసారి చూద్దాం. ఇతడు బయలుదేరుతుంటూ అతనికి చాలా భయముతో, చాలా వేదనతోనండి ఇతడు బయలుదేరుతూ ఎన్నో వచనం అండి, 3వ వచనం నుంచి చదువు, కింద చదువుకుంటూ వెళ్దాం. 7వ వచనం చూడండి. 7వ వచనం, యాకోబు మిక్కిలి భయపడి ఎవరికి? తన సహోదరుడు. పైన ఉంటుంది. ఎప్పుడైతే తన సహోదరుడైన యాకోబు వస్తున్నాడని ఏసావు విన్నాడో, ఎంతమందికి వచ్చారంట వాళ్ళు? 400 మంది బయలుదేరారంట. ఎవరిని ఎదుర్కోవడానికి? యాకోబుని. మా తమ్ముడు వస్తున్నాడు వాడిని అని వెళ్ళారు. ఈయన దడొచ్చేస్తుంది. అయ్యి బాబు, 400 మందితో మా అన్నయ్య వస్తున్నాడు, ఇంకా నా పని అయిపోయిందని ఈయన ఏం చేశాడంటే 3 గుంపులు చేశాడు. తనకున్న బిడ్డలను ఆస్తిపాస్తులు ఏం చేశాడు? 3 గుంపులు చేసి, ముందో గుంపు వెళ్ళండి, దీనికి కొంత దూరం ఉండాలి, దగ్గరకు ఉండకండి, కొంత దూరం, దానికి మళ్ళీ 3వది ఇంకా దూరం ఉండాలి అని 3 గుంపులు చేసి ఒకదానికి ఒకటి సంబంధంలో దూరం ఉండలేక పంపుతున్నాడు. ఎందుకో తెలుసా? అతడు వెళ్ళేటప్పుడు ఎవరిని మోసం చేయలేపాడు? అన్నయ్యని, యాసోని మోసం చేయలేపాడు. జ్యేష్ఠత్వం కోసం, ఆశీర్వాదాల కోసం వెళ్ళిపోతున్న ఎంతో సంపదతో వస్తున్నాడు, బిడ్డలతో వస్తున్నాడు, భార్యలతో వస్తున్నాడు, కానీ నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అందుకన్నాడు, ఆ మాట అన్నాడు, యాకోబు మిక్కిలి భయపడి, చూడండి, మిక్కిలి భయపడి తొందరపడి యాసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసినట్లా మిగిలిన 2 గుంపులు తప్పుకుని పోవునుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇసాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. అప్పుడు పడ్డాడండి ఎవరి మీద? 20 సంవత్సరాలు ఎలా గడిపేశాడు ఎదులగ్ని. ఎప్పుడు ఆస్తిపాస్తులతో, ఐశ్వర్యముతో, బిడలతో ఇది వస్తున్న ఒక్కసారి అన్నయ్య గారి యొక్క ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు, భయపడిపోతూ. అప్పుడు దేవుడు మొదలు పెడుతున్నాడండి. ఏమని తెలుసా? నన్ను ఆశీర్వాదిస్తానని చెప్పావు కదా నాయన. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు చూసా. అప్పుడు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తాన్నావు కదా, నన్ను వెళ్ళమన్నావు కదా. యాకోబు గారు ఏమనుకున్నాడు తెలిసింది? అక్కడే ఉండిపోదాం మామయ్య గారి దగ్గర అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 31:3 చూడండి. అక్కడే ఉండిపోదాం మేనో దగ్గర, ఎందుకు మా అన్నయ్య దగ్గర అనుకున్నాడు. కానీ దేవుడి ఆలోచనలు వేరు కదా, ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యం వేరు కదా. మరి అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడయిందునని యాకోబుతో చెప్పగా గనుక బయలుదేరాడు. ఇదిగో 20 సంవత్సరాలు కలుపు చేసావు, చాలు, ఇప్పుడు నీ బంధువుల యొద్దకు, నీ పితరుల యొద్దకు బయలుదేరు అన్న దేవుడు చెప్పగా 20 సంవత్సరాలు తీరిన తర్వాత భార్యలతోనూ బిడ్డలతోనూ పాస్తులతో బయలుదేరాడు. కానీ తన సహోదరుడు వస్తున్నాడు అని విన్న యాసావు ఏం చేశాడు? 400 మందితో ఎదుర్కొన్నట్టు వెళ్ళగా, ఈ 400 మందితో వస్తున్న నాన్ని చంపేస్తాడేమో. నేను సంపాదించిన 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించాను, 14 సంవత్సరాలేమో భార్యల కోసం, ఇద్దరి కోసం, 14 సంవత్సరాలు ఇద్దరి కోసం. అసలు ఏంటి, ఏ విచిత్రం అండి. అసలు ఎవరైనా చేస్తారు ప్రపంచంలో? అసలు 14 సంవత్సరాల కొలువ, 14 సంవత్సరాలు వీళ్ళ కోసం, 6 సంవత్సరాలు ఆస్తి కోసం చేశాను. ఇప్పుడు నా అన్నయ్య వస్తున్నాడు, ఒక్క దెబ్బతో మొత్తం వెళ్ళిపోతారని. అప్పుడు దేవుడు నుండి ప్రాయపడుతున్నాడంటే, దేవుడికి మొర్ర పెడుతున్నాడు. తన ఆస్తిని అంతా, బిడ్డలను, భార్యలందరూ పంపించేశాడు. చూడండి 22వ వచనం. ఆ రాత్రి 22వ వచనం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలు తీసుకుని
ఎబ్బేకు ఎబ్బోకు రేవు దాటి పోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలెను. ఎందుకింత భయం ఈయనకి? ఎందుకింత కంగారు ఈయనకి? ఎందుకు తొందర? ఎంత సంపాదించాను కానీ నాకేమి లేదు, మనశ్శాంతి, నెమ్మది లేదు. ఇప్పుడు మా అన్నయ్య తలుచుకుంటే 20 సంవత్సరాలు నేను పడిన కష్టమంతా పోయాయి, ఇంత మోసం చేసిన జ్యేష్ఠత్వము పోయినాయి, ఆశీర్వాదాలు పోయినని అప్పుడు అట్టుకున్నాడండి. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించుదాకా నీ పాదాలు నిన్ను వదలని గట్టిగా పట్టుకున్నాడండి. చివరికి కొట్టినా మాత్రం వదలలేదు, చివరికి ఆశీర్వదించాడు. అప్పుడు నీ పేరు ఏమన్నాడు తెలుసా? ఇంకా యాకోబు కాదు, మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఏమన్నాడు చూడండి అక్కడ 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పును. అంటే ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడు ఆయన? యాకోబు కిందనే ఉన్నాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడో ఈ నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండాలంటే, నువ్వు సంపాదించుకున్న ఆ యొక్క ఏంటది జ్యేష్ఠత్వ హక్కు, తండ్రి ద్వారా వచ్చిన దీవెనలు ఉండాలంటే నీకు నీ పేరేమి ఉండకూడదు? యాకోబు ఉండకూడదు. ఏముండాలి నీకు? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏముంటుందండి? దేవునితో పోరాడువాడు అన్నదా? రెండో మాట కదండి అది. దేవునితో పోరాడువాడు. యాకోబు అంటే మోసగాడని. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు. పేరు మార్చేశాడు. ఇంకా నీకు యాకోబు అని ఉండదు. ఎందుకంటే నీవు నిజముగా అనైన మోసం చేసావు, ఆశీర్వాదాల కోసం చేసి జ్యేష్ఠత్వం కోసం చేసావు, ఇక్కడ ఎంతో కష్టపడి చేసావు. ఇప్పుడు నీవు చాలా పరివర్తన మార్పు నీలో వచ్చింది కనుక నిజం మాట్లాడు, నిజం చెప్పు. నీ పేరేంటి అడిగితే నాన్న దగ్గర ఏం చెప్పాడు? ఇక్కడ కూడా దేవదత్త అడిగింది, నీ పేరేమి? 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు. ఇక్కడ దేవదూత యాకోబు గారు నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నదే. అప్పుడు ఏం చెప్పాడు ఈయన? నా పేరు యాకోబు. ఇదే మాట తండ్రి అడిగాడు ఎప్పుడు? 20 సంవత్సరాల క్రితం పూర్వం. నాయన నీవెవరివి? అదేంటి అక్కడ యాకోబు, ఇక్కడ ఏమన్నాడు? యాసావు అన్నాడు. యాకోబు అయ్యండి. ఇక్కడ తండ్రి అడిగితేనేమో యాసావు అన్నాడు, అందుకు తప్పు, అబద్ధం చెప్పాడు. కానీ ఇక్కడ దేవదూత అడిగితే ఏం చెప్తుంది తెలుసా? నిజంగా నేను మోసగాడినయ్యా, నేను యాకోబునే అనగా తన నీతిని, తన యథార్థతను చెప్పాడు. ఓకే, నువ్వు వాస్తవాన్ని ఒప్పుకున్నావు కనుక నీవు ఇంకా యాకోబు కాదు, ఇంకా నీ పేరు ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన వాడు. నీవు ఏ ఆశీర్వాదాల కోసం, ఏ దీవెనల కోసం ఇన్ని చేశావో అవన్నీ నువ్వు అనుభవిస్తావని తన అన్నయ్య మీద జాలి చూపేటట్లుగా దేవుడు ఏం చేశాడు? ప్రేమ కలిగించాడు. ప్రియమైన దేవుని వర్లరా, ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం, మొత్తం ప్రారంభం నుంచి ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఈ యాకోబు గారు పోరాటం అంతా దేనికోసం? జ్యేష్ఠత్వం కోసమును. జ్యేష్ఠత్వం వచ్చిందంటే ఆశీర్వాదాలు ఆలియే. దేవుడు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ముందే యాకోబుని పెట్టేచ్చు కదా. నేను అందుకే చెప్పాను, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఎన్ని అన్నయ్య కోర కోసం మోసం చేయటం, తండ్రి దగ్గర అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలు కొట్టేయటం, అన్నయ్యకి మోసం చేసి ఆశీర్వాదాలు కొట్టేయటం, ఇలా వెళ్ళిపోయి అక్కడ 20 సంవత్సరాలు ఉండడం, మరలా ఆశీర్వాదాలతో వచ్చినప్పుడు భయపడి పోడిపోవటం, మునిగిపోవటం, ఇవన్నిటికీ కారణం ఏంటి? అతడే కానీ ముందు వచ్చాడు అనుకోండి, జ్యేష్ఠుడు ఎవడైపోతారు? యాకోబు అయిపోతాడు. అప్పుడు అన్నయ్య మోసం చేయక్కర్లేదు, నాన్న మోసం చేయక్కర్లేదు, అమ్మగారు ఏం చేయక్కర్లేదు, అమ్మగారు మోసం పని చేయక్కర్లేదు, ఇవేమీ ఉండవు. మరి ఎందుకు దేవుడు ఆ యొక్క తల్లి గర్భములో నేను ముందు అని పెనుగులాడుకున్నా, కాలు పట్టేసి లాగేస్తున్నా దేవుడే ఏసావును ఎందుకు పెట్టాడు? యాకోబుని అంతకు వెనక్కి పెట్టాడు. ఆలోచించారా? అదే చెప్తున్నాడు
ఎవరు? పౌలు గారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు, అబ్బా, బాహుళ్యం ఎంతో గంభీరం. యాకోబుకి ఇన్ని కార్యక్రమాలు ఏంటి? అక్కడ గర్భంలో పెనుగల్లు ఆడుకోవడం ఏంటి? బయటకు వచ్చి ఎత్తున్నప్పుడు కాలు పట్టి లాగేయడం ఏంటి? వచ్చిన తర్వాత వంటకం చేసి జాగ్రత్తగా తీసేసుకోవటం ఏంటి? నాన్నగారికి వంటకం చేసుకెళ్ళి ఏంటి అబద్ధం చెప్పి ఆశీర్వాదాలు పొందేయటం ఏంటి? అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేయటం ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవటం ఏంటి? మరలా వస్తున్నప్పుడు భయపడిపోవటం ఎందుకు? దేవుడు జస్ట్ సెకండ్లో యాకోబుని ముందెట్టి యాసవుని ఎదరపెట్టి సరిపోద్ది కదా? ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంటుందా? మరి ఏంటి ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యం? ఏమై ఉంటుంది దేవుడిది? ఎందుకు దేవుడు అలా చేశాడు? అతను ముందు నుంచే దెబ్బలాడుతున్నాడు ఎవరు? గర్భంలోంచి దెబ్బలాడుతున్నాడు, పెనుగులాడుతున్నారు ఎవరు? యాకోబు. నేను వెళ్ళిపోతాను, నిన్ను మాత్రం వదలను, లాగేస్తున్నాడు. ఏంటి ఆయన దేవుని బుద్ధి జ్ఞానం అంటే? ప్రేమ దేవుని వల్లరా ఏంటి? దేవుడికి ఆయన ఇచ్చే జ్యేష్ఠత్వము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఒకవేళ ముందే పెట్టేశాడు అనుకోండి, ముందే యాకోబుని పెట్టేశాడు అనుకుందాం, సపోజ్ ముందే యాకోబుని పెట్టాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ జ్యేష్ఠత్వం అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే తర్వాత చెప్తాను. వారసత్వంగా వచ్చే మన ఆస్తి మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేసారు, మనకి ఏ పని లేకుండా ఏ కష్టం లేక ఇచ్చేసారు అనుకోండి, దాంట్లో ఉన్న సంతోషం బాగుంటుందా? నీవు కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసుకుని సంపాదించుకున్న కష్టంలో సంతోషం ఎక్కువ ఉంటుందా? నాకు చెప్పాలి సమాధానం. దేంట్లో ఎక్కువ సంతోషం ఉంటుంది? ఎవడికి కష్టం విలువ తెలుస్తుంది? చెప్పాలి. తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా పెట్టేసి అన్నీ పెట్టేవాడికి తెలుస్తుందా కష్టం విలువ, సంతోషము? కష్టపడి సంపాదించి ఎదుగువాడుకు తెలుస్తుందా కష్టం విలువ, సంతోషం? ఎవరు తెలుస్తుంది? కష్టపడి సంపాదించి దాన్ని అనుభవించేవాడుకు తెలుస్తుంది కష్టం విలువ, ఆనందం, సంతోషం. ఏంటి? తల్లిదండ్రుల నుంచి వచ్చేది, ఊరికి మనం పని చేయకుండా వచ్చే దాంట్లో మనకి కష్టం. మీకు విషయం తెలుసు, మీకు తెలుసు, మీకు కూడా అనిపించుంటారు, మాకు తెలుసు. అమ్మ నాన్న 100 రూపాయలు ఇచ్చారనుకుంటే చాలా సింపుల్ ఖర్చు పెట్టేస్తాం. అదే మనం పనికి వెళ్ళి పొద్దున్న సాయంకాలం వరకు కష్టపడి ఎండలో చెమటూర్చి ఆ మోపులు మోసి అన్నీ చేసి 100 రూపాయలు వచ్చిన తర్వాత అది ఖర్చు పెట్టడానికి గజ్జ వణుకుపోతాం. అప్పుడు అనిపించింది నాకు కూడా, అమ్మో ఇంత కష్టపడితే ఈ 100 వచ్చిందా అమ్మ అని చాలా జాగ్రత్త. అదే అమ్మ నాన్న ఇచ్చినప్పుడు చాలా సింపుల్ ఖర్చు పెట్టేసేవాళ్ళు, ఏం తెలియదా కష్టం. ఇప్పుడు దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాలని యాకోబుకి ఇవ్వాలనుకున్నాడు, కానీ ఎలాగ ఇవ్వాలనుకున్నాడు? అది ఎలాగ ఇవ్వాలనుకుంటే తెలిసేనా? పోరాటాలతో. ఎలాగా? దానికోసం సాధించాలి అండి. క్రికెట్ ఉంటుంది, అలాగే పరుగు పందాలు ఉంటాయి. ఎవరికి ఇస్తారు? దాంట్లో చాలామంది వెళ్తారు, కానీ అందరికి ఇవ్వరు. ఎవరైతే ఆ పోరాటాలు గెలుస్తారో, ఎవరైతే దాంట్లో విన్ అవుతారో వాళ్ళకే. ఆడికి ఆడేమీ పోరాటం చేయకుండా ఆడికి మెడలేసినందుకు సంతోషంగా ఉంటుంది. ఆడికి ఒరే నువ్వు గెలిచేసావు అని చేశారనుకోండి, సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఉండదు. దేవుడండి అందుకే ఒక మంచి మాట ఉంటుందండి, దేవుడు ఎప్పుడో ప్లాన్ వేశాడు యాకోబుకి అని, కానీ అది ఎలాగివ్వాలనుకున్నాడు. ఒకసారి రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. రోమీలు రాసిన పత్రిక, దేవుడు పుట్టకముందే ప్లాన్ వేశాడు. ఆమె చదివారిన దాకా యాకోబు రాసిన ఆదికాండంలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. కానీ ఎలా ఇవ్వాలనుకున్నాడు దేవుడు? పుట్టుకతో కాదు ఇవ్వాల్సిందే ఆయనకి ఆశీర్వాదాలు, పుట్టుకతో కదా ఆయనకి జ్యేష్ఠత్వం. ఎలా ఇవ్వాలి చూడండి. 9 ఒకసారి చూడండి, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12-13 వచనాలు. అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు వలన అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలేక పుట్టి మేలైనను కీడైనను చెయ్యక ముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో ఆదికాండములు ఇంతకు మనం చదువుకున్న చెప్పబడిను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని రాయబడి ఉన్నది. పాపం యాకోబు గారు రే నేను ముందురా నీ గర్భములు దెబ్బలాట గొడవ, అదిగో నీ వెళ్ళిపోతున్నా ముందని గొడవ. కానీ దేవుని సంకల్పం ఏంటి తెలుసా? నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని. అసలు ఈయనకి జ్యేష్ఠత్వం ఇద్దాం, ఈడేం చేస్తాడు అని యాకోబుని వెనకెళ్ళిట్టాడు. ఏశావుని ఏం చేశాడు? ముందు పెట్టాడు. మలాకీ గ్రంథం కూడా అదే మాట మనకు అనిపిస్తుంది. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించి వందురు. నెక్స్ట్, ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. మరి ప్రేమించిన దేవుడు ముందెట్టవచ్చు కదా అండి. బిడ్డ లెక్క ముందు పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. యాకోబుని ప్రేమించింది బిడ్డ లెక్క పుట్టి మేలేని కీడే తెలియకముందే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును. మరి ఎందుకు ముందు పెట్టలేదంటే అదే దేవుడు ఇది వారసత్వముగా కుటుంబపరముగా రాకూడదు యాకోబుకి. ఇతడు ఒక బలమైన సాధనముగా అవ్వాలి, ఒక బలమైన పనిముట్టుగా అవ్వాలి. ఇతడు మొద్దుగా కాదు అనిపించటం, ఊరకని అనిపించడం కాదు. ఇతనికి ఈ జ్యేష్ఠత్వం, ఈ ఆశీర్వాదాలు ఎలా అనిపించాలి తెలుసా? కష్టముతో, ప్రయాసతో, పోరాటాలతో ఏం చేయాలి దీన్ని. అందుకనే మన జీవితంలో మనం చూస్తాం ఎన్నో విషయాలు. మనం ఎంతో కష్టపడిన వాటిని కట్టుకున్న ఇల్లుని కుట్టి పడేయాలన్నా పాడు చేయాలన్నా మనకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మో ఎంతో కష్టపడి చేశానండి, ఎంతో కష్టపడి కొన్నానండి, ఎంతో కష్టపడి అన్నానండి అని మనం సంపాదించుకునేవి మనం చాలా బాధపడిపోతాం. దేవుడండి వారసత్వంగా కాదు ఈయనకి ఇవ్వాల్సింది. ఎలాగవ్వాలి? ఈయన ప్రేమించాను కానీ ఎలా ఇవ్వాలి? ఈయనకి ఎలా ఇవ్వాలి? కష్టాల సుడిగుండాలలో, పోరాటాలతో అండి, తిండి లేని పరిస్థితుల్లో, ఒక్కటిగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఎన్నో అక్కడ పనులతో ఈ జ్యేష్ఠత్వం హక్కు యాకోబు అనుకుంటున్నాడు. తల్లి గర్భం ద్వారానే కావాలనుకుని పోరాటం, అక్కడ పెనుగులాట, కాలు పట్టి లాగేయటం. నీకు ఎక్కడ కాదు. ఎలా ఇస్తాను తెలిసిన నేను నీకు చూపిస్తాను. జ్యేష్ఠత్వం అంటే ఎంత గొప్పదో, ఆశీర్వాదాలు అంటే ఎంత గొప్పయో. ఎంత పెనుగులాడాడండి పాపం, ఎంత పెనుగులాడు. ఆశీర్వాదం కావాలని. కనుక ప్రియమైన దేవుని వర్లరా, ఆలోచించారా? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. చూసారా? ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరండి. ఆయన ఆలోచించడం, మాస్టర్ ప్లాన్ చూడండి బాబు ఎక్కడికి పెట్టాడు ఆయన. దానికోసం పాపం యాకోబు గారు చూడండి జీవితంలో ఎన్ని జరిగిన చూడండి. తల్లి మోసం, తండ్రి మోసం, ఇసాకు వణుకుపోవటం ఏంటి, దీవుల కోసము మోసము, మామ దగ్గర మోసం, మామగారిని కూడా మోసం చేశాడు తెలుసా మీకు? చూపించలేదు. మామ దగ్గర మోసం, ఏది ఆ మేకల విషయంలో, గొర్రెల విషయంలో చువ్వలేసి. అందుకంటాడు లాభాన్ని అంటాడు, నీవు నన్ను మోసం చేసావు అంటాడు. యాకోబు అంటాడు, నీవు నన్ను మోసం చేసావు. నువ్వు నన్ను చేయలేదంటే మోసం, నువ్వు చేయలేదా? అందుకు నేను చేశాను మోసం. చూసారు ఎలా మోసాలు. ఇన్ని ఒడిదుడుకులండి పాపం. నిజంగా ఎంత కష్టపడిపోయారు. ఒకసారి యాకోబు గురించి నా మాట నిజంగా నాకు దేవుడు ఆయన ఇచ్చే జ్యేష్ఠత్వమును ఆశీర్వాదాల కోసం ఎంత నలిగిపోయాడు. ఒకసారి చివరికి మాట చూద్దాం చూడండి. ఆదికాండ గ్రంథము 31 ఆయన చెప్పుకుంటున్నాడంటే తన బాధ, ఆయన చెప్పుకుంటున్నాడు ఈ బాధ. 38వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఈ 20 సంవత్సరం 38 ఈ 20 ఏండ్లు 20 సంవత్సరాలు నేను నీ యొద్ద ఉంటిని. 20 సంవత్సరాలు మామగారు లాబాను గారు 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలనైనను మేకలనైనా ఈచుకుని పోలేదు, తీసుకోలేదు, తినలేదు. నీ మందలో పొట్టేలును నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు
లేక పగటి యందు దొంగిలింపబడినను దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద. ఏమైనా నష్టం పోయిందనుకోండి, ఆ నష్టం నేనే ఇచ్చాను. ఇలా ఉంటేనే ఇంకా పగటు ఎండ దెబ్బకు రాత్రి మంచుకు నేను క్షీణించి తిని, నిద్ర నా కనులకు దూరమయ్యను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉన్నాను. బా, ఈ పోరాటాలు, ఈ బాధ, ఈ కన్నీరు, దుఃఖము, ఇవన్నీ దేనికోసమానికి? ఎలా అవ్వాలనుకున్నాడు చూసారా దేవుడు? ఎంత నలిపేశాడు తెలుసా. ఇంకా ఇలా ఇటువంటి చరిత్రలకి చాలామందికి ఉన్నాయండి. దేవుని బుద్ధి జ్ఞానాల బాహుల్యం సామాన్యం కాదండి బాబు. ఇది ఒకటి ఒక ఆయన గురించి చెప్పాం. ఇలా దేవుని బుద్ధి జ్ఞానంలో ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లరా, అమ్మో దేవుడి జ్ఞానం ఎంత, మనమేమో చాలా సింపుల్గా ఆలోచించామే, మనం చాలా తక్కువగా ఆలోచించామే. దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరమైనవా, అసఖ్యములు, అఘోరమా, అండి ఇంత ఉన్నతమైనవా ఇవి అంటే ప్రేమ దేవుని వల్లరా. తల్లి గర్భములో పోరాటంతో కాదు నువ్వు సంపాదించుకుంది. యాకోబు, తల్లి గర్భంలో నువ్వు పెనుగులాడుతున్నావు మీ అన్నయ్యతో, అప్పుడు కాదు నువ్వు జ్యేష్ఠత్వానికి వెళ్ళేది, అప్పుడు కాదు నువ్వు ఆశీర్వాదాలకు వెళ్ళేది. నేను నువ్వు చూపిస్తాను, జాగ్రత్త. అది చూపించాడండి. ఆ 25 సంవత్సరాలు నలిగిపోయాడు అంటే ఎంత నలిగిపోయాడు చెప్తున్నాడు. నిద్ర లేదు, క్షీణించి బక్క చిక్కిపోయాను అన్న. ఇంటి దగ్గర ఎలా ఉండేవాడు? నొన్నగా ఉండేవాడు. ఎలా ఉండేవాడండి? అమ్మ దగ్గర ఉండేవాడు, ఇంటి దగ్గర ఉండేవాడు, నొన్నగా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ చిక్కిపోయి, కొళ్ళు డోకులడిపోయి, ముఖమంతా ఎండిపోయి 20 సంవత్సరాలు. నీకు ఇన్ని కష్టాల మధ్య ఇవ్వాలని అనుకుంటాను నా ఆశీర్వాదం. అందుకే నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి. అతను తెలియలేదు, అతను ముందెట్టినా దానికి విలువ తెలియలేదు. నీకు నేను తెలిసిపిస్తాను. నువ్వేం తల్లి గర్భంలో గొడపడకు, కాలు పట్టికి లాగేకు, నేను చేస్తాను కదా నాయన. దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యం అంత ఉన్నతమైన గనుక ప్రేమైన దేవుని వల్లరా, ఆశీర్వాదాలు, చివరికి ఆశీర్వాదాలు, దీవులు మేలు కావాలంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైపోయింది. ఏంటి? దేవుడు సులువుగా ఇవ్వడు, సులువుగా ఇవ్వడు. భక్తుల్ని పిండేశాడు ఇవ్వటానికి, నలిపేశాడు ఇవ్వటానికే. కనుక మనం ఎంత కన్నీళ్లతో, ఎంత రోదన